రోజుల క్రితం ఒక వృద్ధురాలు అలసిపోయిన తన కాళ్లను ఈడ్చుకుంటూ మందిరానికి వెళుతుంది. ఆమె ఒక పాత చీర కట్టుకుని ఉంటుంది. ఈ లోకంలో ఆమెకంటూ ఎవ్వరూ లేరు. భర్త, పిల్లలు, బంధువులు ఎవరూ లేరు. ఇంత ఒంటరితనంలో కూడా ఆమె కళ్ళలో ఒక అద్భుతమైన మెరుపు ఉండేది. ఆమె మందిరానికి వెళ్లి భగవాన్ జగన్నాథుని ప్రతిమ ముందు కూర్చొని ఎంతో దీనంగా, లల్లా, నీకోసం నేనేమీ చేయకుండా అమ్మా అని ఎలా అనిపించుకోగలను? ప్రతిరోజు ఉదయం ఆమె పూజ, ఆమె కళ్ళలోని తల్లికి ఉండే మమత, ఆమెకున్న గొప్ప భక్తి గురించి చెప్పేవి. మిగతా జనాలకి భగవాన్ జగన్నాథ్ పూజనీయ దైవం, కానీ ఆ వృద్ధురాలికి మాత్రం ఆయన ఒక చిన్న పిల్లవాడు, తన స్వంత బిడ్డ, తన లల్ల. కొన్ని రోజులకి మందిరంలో ఒక ప్రత్యేకమైన ఉత్సవం. పూజారులు భగవంతుని కోసం 56 రకాల నైవేద్యాలు సిద్ధం చేశారు. ఈ తంతుని చూడటానికి ఆ మహిళ ఆతృతగా ఉంటుంది. ఇన్ని రకాల వంటలా? నా బిడ్డ ఇన్ని తిన్నాడంటే తన కడుపు పాడవుతుంది. ఆమె కళ్ళల్లో చింత కనిపిస్తుంది. అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది, తన చిన్నప్పుడు ఆమె కడుపు పాడవుతే తన తల్లి వేపాకుల చూర్ణం ఇచ్చేది. మనసులో, రేపు నేను కూడా నా లల్లా కోసం వేపాకుల చూర్ణం తయారు చేస్తాను. రాత్రి చీకటిలో ఆ మహిళ తన గుడిసెలోంచి బయటకు వచ్చి వేప కొమ్మలు కోసుకొస్తుంది. వాటిని రోట్లో వేసి నూరుతుంది. ఎంతో జాగ్రత్తగా దాన్ని చిన్న మట్టి డబ్బాల్లో నింపి మనసులోనే నవ్వుకుంటుంది. లల్లా, రేపటి నుంచి నీకు ఇంకా కడుపు నొప్పి ఉండదులే. ఆమెకు ఇదేమీ అంత చిన్న పనేం కాదు. తల్లి ఎప్పుడు పిల్లల బాగునే కోరుకుంటుంది. ఆమెకు లల్లా కోసం తాను ఏదో ఒకటి చేస్తున్నాననే నమ్మకం కలిగింది. తెల్లవారుతూనే ఆమె మందిరానికి వెళ్తుంది. చేతిలో ఆ చిన్న మట్టి పాత్ర ఉంటుంది. కానీ ద్వారం వద్దనే సైనికులు ఆమెను ఆపివేస్తారు. వారిలో ఒకడు కఠినమైన గొంతుతో, ఈ మట్టి పాత్రలో ఏముంది అని అడుగుతాడు. ఆమె వణుకుతున్న స్వరంతో, నా లల్లా కోసం వేప చూర్ణం తెచ్చాను. తనకి రకరకాల వంటకాలు పెడుతున్నారు. కడుపు నొప్పి రాకుండా ఇది తెచ్చాను అంటుంది. ఇది విన్న సైనికులు ఆమెను చూసి నవ్వుతారు. వారిలో ఒకడు, నీకు పిచ్చి పట్టిందా ఏమిటి? భగవంతుడికి ఇలాంటి చేదు ఔషధాలు అక్కర్లేదు ఇలా అంటూ ఆమె చేతిలోని మట్టి పాత్రను లాక్కుని దూరంగా విసిరేస్తాడు. వేప చూర్ణం నేల మీద పడిపోతుంది. వృద్ధురాలి మనసు ముక్కలైపోతుంది. ఆ వేప చూర్ణంలాగే ఆ మట్టిలో కలిసిపోతుంది. ఆమె ఏమీ మాట్లాడదు, తలదించు